మంగళగిరి ఈద్గా మసీదు వద్ద తెనాలి రోడ్డులోని కబరస్థాన్లో రహదారి విస్తరణ చేపట్టాలన్న నగరపాలక సంస్థ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన మౌన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సంఘాల ప్రతినిధులు ఎండి ఇక్బాల్, ఇస్మాయిల్, యూసుఫ్, రఫీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపల్ అధికారులు కొంత స్థలాన్ని కబ్జా చేసి దానిపైన రోడ్డు నిర్మాణం చేయాలనే తలంపుతో గత 6 నెలల నుంచి మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కబ్రస్థాన్ అంటే మట్టి కాదు, అది మా పూర్వీకుల పుణ్యస్థలం. ఎవరైతే ముస్లింలు చనిపోతారో కడపటి దినం రోజు వరకు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అటువంటి పుణ్యస్థలాన్ని వాళ్ళు రోడ్డును వేయటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా మా మీద మరి ఎందుకని కచ్చబూనారో తెలియదు. కానీ ముస్లింల ఖబరస్థాన్లోంచి స్థలం కాజేయాలనే తలంపుతో వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాని మీద మేము గత 6 నెలల నుంచి పోరాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున ఈద్గా మసీదు వద్ద మరి ఈ ప్లే కార్డ్స్ ప్రదర్శన చేస్తూ ప్రతి శుక్రవారం ప్రతి మసీదు దగ్గర మేము ఇటువంటి ప్రదర్శన చేసి ఎట్టి పరిస్థితులను మా కబ్రస్థాన్ను కాపాడుకుంటాం, దాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలైనా త్యాగం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలా కబ్రస్థాన్ ఉన్న చోట రోడ్డు మార్గం వేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, దాన్ని దారి మళ్లించి కబ్రస్థాన్ని యథావిధిగా ఉంచి మార్గాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాంటి ప్రచ్ఛన్న మార్గాలు ఉన్నా కానీ ఇదే మార్గాన్ని ఎంచుకొని కబ్రస్థాన్ మీదుగా వెళ్ళాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఏంది ప్రభుత్వానికి అభివృద్ధికి మేము సహకరిస్తాం, అంతేగాని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయకూడదని చెప్పి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము మంగళగిరి కబరస్థాన్ గత 200 సంవత్సరాలుగా మా పూర్వీకులు ఇక్కడ దఫనై ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకు రోడ్డు వెడల్పు చేయాలని వాళ్ళు మాకు నోటీసులు, అల్టిమేటమ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ దాన్ని కాకుండా ఏదో మొండి పట్టుదలగా వాళ్ళు చేస్తున్నారు. మా ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద మరియు మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దీన్ని విరమించుకొని ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనవి చేసుకున్నాను. రఫీ, గత 200 సంవత్సరాలు కలిగిన కబ్రస్థాన్ని దాన్ని రోడ్డు విస్తరణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గత ప్రభుత్వం ఆ విస్తరణ కొరకు చేస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డపడింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే వచ్చి ఇప్పుడు దాన్నేమో తీసుకుంటా అని చెప్తున్నారు. దాన్ని వఫ్ అయింది కాబట్టి ఇవ్వటానికి వెడల్పు చేయడానికి కుదరదండి. దయచేసి దాన్ని ప్రత్యామ్నాయం మీరు ఇంకోసారి చూడాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మా మత పెద్దలు ఫ్లైఓవర్ వేస్తాను అది దాన్ని కూడా చెప్పుకొచ్చారు మన మధ్య, అది కూడా కుదరదండి. ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి చేస్తారో, ఎలా వేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. చూడండి, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడ కూడా ఆ స్థలం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇది చేశారు, కానీ ఎక్కడ శేషమాల దగ్గర కానీ విజయ్ ట్యాక్స్ దగ్గర కానీ ఎక్కడా చేయలేదు. దయచేసి దీన్ని ప్రత్యామ్నాయం చూసుకొని ఇంకో చాట కూడా మీరు చూసుకుంటే మంచిదని